లాస్ట్ సమయం వస్తుంది సార్. శ్రవణ్ గారు, ఈ దేశంలో రిజర్వేషన్లు పెద్దలు వివరణాత్మకంగా చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యాన్ని చెప్పినారు ఎందుకు అవసరమని. నాకున్నటువంటి ఒక స్థూలమైనటువంటి అభిప్రాయం ఏంటంటే, ఈవెన్ టుడే రిజర్వేషన్స్ ఆర్ ఎసెన్షియల్ ఇన్ దిస్ కంట్రీ ఫర్ ద సింపుల్ ఫ్యాక్ట్ దాట్ ఇన్నేళ్ళు రిజర్వేషన్స్ అమల్లో ఉన్నాయి కదా, ఇంకెందుకు అమల్లో ఉండాలా అన్నటువంటి వాళ్లకు సమాధానం ఏంటి అంటే, ఎప్పుడైతే ఈ దేశంలో ఈ సమాజంలో కులం పేరు మీద వివక్ష పోనంత కాలం, ఎప్పుడైతే ఈ దేశంలో ఈ సమాజంలో ఆర్థిక అసమానతలు పోనంత కాలం, ఎప్పుడైతే ఈ దేశంలో 10% మంది దగ్గర 90% సంపద వాళ్ళ గుప్పెట్లో పెట్టుకున్నటువంటి ఒక పరిస్థితులు కొనసాగినంత కాలం, ఎప్పుడైతే ఈ దేశంలో కనీస విద్య కోసం, వైద్యం కోసం, ఉపాధి కోసం ఇవాళ అట్టడుగు వర్గాల వాళ్ళు ఇవాళకి కూడా దేవరించేటువంటి ఒక పరిస్థితి పోనంత కాలం రిజర్వేషన్లు అవసరము. ఇన్ఫ్యాక్ట్ రిజర్వేషన్స్ అనేటువంటివి ఆ అట్టడుగు వర్గాలను అభివృద్ధి పథంలో పెట్టడం కోసం కాదు, అది బై ప్రోడక్ట్. మెయిన్ ఫోకస్ ఏంటి అంటే, ఒకవేళ కనుక అట్టడుగు వర్గాలను, అణచివేతకు గురవుతున్నటువంటి వాళ్ళను, అసమానతలకు గురవుతున్నటువంటి ఈ వర్గాల ప్రజలను, మెజారిటీ ప్రజలను కనుక రిజర్వేషన్ పథంలో పెట్టి అభివృద్ధి పథంలో కనుక పెట్టినట్టయితే ఈ దేశం అమెరికా కంటే కూడా పెద్ద అభివృద్ధి చెందిన దేశంగా ఏర్పడుతుంది. ఇఫ్ ద రూలర్స్ ఆఫ్ దిస్ కంట్రీ వాంట్ ది ఇండియా టు ప్రోగ్రెస్ యాజ్ ఆన్ పార్ అమెరికా, ఆన్ పార్ ఎనీ ఆఫ్ ది యూరప్ నేషన్స్, ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు సమానమైనటువంటి ఒక మిగతా అగ్రవర్ణాలకు సంబంధించిన ఆధిపత్య వర్గాలకు సంబంధించిన వాళ్లకు ఏదైతే సమాన అవకాశాలు ఉన్నాయో రాజకీయంలో కావచ్చు, ఆర్థిక వెసులుబాటులో కావచ్చు, విద్య, వైద్యం, ఉపాధిలో కావచ్చు, వాళ్ళతో సమానమైనటువంటి ఒక ఎన్వైరన్మెంటు, ప్రాసెసెస్, సిస్టమ్స్ క్రియేట్ చేస్తే ఇది నేషనల్ డెవలప్మెంట్ కోసం అవుతుంది. తద్వారా తప్పనిసరిగా ఆ వర్గాల వాళ్ళు కూడా లాభపడతారు. కాబట్టి ఇదేదో బీసీలకు లాభం చేయడానికి, ఎస్సీలకు లాభం చేయడానికి, ఎస్టీలకు లాభం చేయడం కోసం కాదు, ఈ దేశానికి లాభం చేయడానికి, ఈ దేశంలో ఇవాళ ఉన్నటువంటి ఒక అసమానతలు పోవడానికి, అభివృద్ధి పథంలో పెట్టడానికి మొత్తం దేశాన్ని రిజర్వేషన్లు కొనసాగించాలని చెప్పి నేను భావిస్తాను.